సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూమి కోసం జరుగుతున్న పోరాటం అది ప్రభుత్వము వర్సెస్ విద్యార్థులు అన్నది కాస్త ఇప్పుడు ఇక రాజకీయ పార్టీలు వెళ్ళడాన్ని నేనైతే తప్పుపట్టను. ఎందుకంటే సమాజంలో ఎక్కడ ఏ పోరాటము, ఏ ఉద్యమము, ఏ అన్రెస్ట్ వచ్చినా కూడా పొలిటికల్ పార్టీస్ ఎంటర్ అవుతాయి. ఎందుకంటే అవి చేసే అక్కడ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఆందోళన, ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకి మద్దతుగా ఉండడం, తర్వాత దాన్ని కొంచెం ఇంటెన్సిఫై చేయడం, కొంతలో కొంత పొలిటికల్ మైలేజ్ కూడా ఆశిస్తాయి, వెళ్తారు. దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఇంకొక టర్న్ తీసుకుంటా ఉంది. అసలు ఈ భూమి ప్రభుత్వానిదే. ప్రభుత్వానికి ఎప్పుడో 2004లోనే ప్రభుత్వానికి యూనివర్సిటీ అధికారులే రాసి ఇచ్చారు. దానికి ప్రతిగా అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి వేరే భూమి కూడా ఇచ్చిందనేది ఇప్పుడు ప్రభుత్వం డాక్యుమెంట్స్తో సహా బయట పెట్టింది. అయినా కూడా అక్కడ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదనే తరహాలో ఉద్యమం జరుగుతోంది. ఎనీవే, దీని మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు చిరుమల్ల రాకేష్ గారు, అదే డాక్టర్ అని చెప్పాలి కదా, డాక్టర్ చిరుమల్ల రాకేష్ గారు ఉన్నారు. అలాగే కొనగాల మహేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అండ్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మహేష్ గారు, ఏంటి అసలు గొడవ? ఇప్పుడు ఆ భూమిని మీరు ఏం చేద్దామని సడన్గా ఎందుకు దీన్ని తెర మీదకి తెచ్చారు? సార్, నేనేమంటున్నా, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఇది కూడా ఒక ప్రయత్నంగానే దయచేసి తెలంగాణ ప్రజలు చూడాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ భూమి ఎప్పుడో 1975లో హెచ్యూకి ఒక 2000 ఎకరాలు ఇచ్చి దానిలో నుంచి మళ్ళీ 2003లో అది ఇచ్చిన మాట నిజమే, కానీ గవర్నమెంట్ రికార్డ్స్లోనే ఉంది. అది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మీదనే మొత్తం భూమి కూడా సర్వే నెంబర్ 25 కూడా అక్కడి వరకు కూడా గవర్నమెంట్ పేరు మీదనే ఉంది. దానిలో నుంచి కొంత అప్పటి ప్రభుత్వం వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా 2003లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భారత్ అనే ఒక అకాడమీస్ సంస్థతోని ఒకసారి అగ్రిమెంట్ చేసుకొని దీనిలో 400 ఎకరాల భూమిని వాళ్ళకి బదలాయింపు చేయడం జరిగింది. చేసి గవర్నమెంట్ పేరు మీద ఉన్న భూమినే మళ్ళీ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి, వారి కంపెనీకి బదలాయింపు చేయడం జరిగింది. దానికి హెచ్యూ వాళ్ళ కన్సర్న్తోని వాళ్ళ దగ్గర భూమి తీసుకున్నందుకు మళ్ళీ వాళ్లకు తిరిగి భూమిని అలాట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి పంచనామాలు అయిపోయినాయి. ఆ తీసుకున్న దాంట్లో మొత్తం 534 ఎకరాల భూమిని తీసుకుంటే దానిలో 400 ఎకరాలు ఐఎంజీ భారత్ అనే సంస్థకి, తర్వాత మిగతా 134 ఎకరాలు టీఎన్జిఓస్ ఇప్పుడు ఏవైతే కాలనీస్ ఉన్నాయో దానికి, మీ 400 ఎకరాలను స్పోర్ట్స్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేసి తద్వారా ఎంఓయూ చేసుకోవడం జరిగింది ఐఎంజీ భారత్ అనే సంస్థతో. ఇక్కడెక్కడ కూడా ఎవరు కూడా ఆనాడు క్వశ్చన్ చేయలేదు. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ఉండేది, ఆ రోజు కూడా దాన్ని క్వశ్చన్ చేయలేదు. అది అయిపోయినాక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన తర్వాత ఇవి నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు ఎంఓయూలు జరిగినాయి కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తూ మా భూమి, మేము ప్రభుత్వ భూమి వెనక్కి తీసుకుంటామనే మాట వారు చెప్పడం జరిగింది. 2006లో రిట్ నెంబర్ 24781 ద్వారా హైకోర్టులో ఐఎంజీ భారత్ మా నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేసుకుంటామనే నిర్ణయాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. దాని మీద వాదోపవాదాలు 2006 నుంచి ఆ రోజు నుంచి 2024లో మేము ప్రభుత్వం 23 డిసెంబర్లో మేము అధికారంలోకి వచ్చే వరకు హైకోర్టు అయిపోయినాక సుప్రీంకోర్టు అయింది. చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో సుప్రీంకోర్టులో అది మా ప్రభుత్వ భూమి కింద ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు గారు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భూమిగా 400 ఎకరాలను డిక్లేర్ చేసింది. దాన్ని అమలు పరచవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ. ఇష్యూ ఏంటంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ టీఎన్జిఓ కాలనీకి రోడ్ వేసే క్రమంలో ఇదే సర్వే నెంబర్ 25 దానికంటే ముందు నాది ఇంకొక ఇది ఉంది. అందులో ల్యాండే కదా టీఎన్జిఓ కాలనీకి ఇచ్చింది 130 ఎకరాలు, 400 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ, 134 టీఎన్జిఓ కాలనీకి ఇచ్చారు. అప్పుడెవరు ఎందుకు ఇది పర్యావరణం పోతుంది, ఇది ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కాకపోయినా కూడా దట్టమైన చెట్లు ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, వాస్తవమే కదా. ఆ ఏరియా డెవలప్ అవ్వక ముందు అదంతా కూడా బ్రహ్మాండమైన ఫారెస్ట్ అవ్వడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద లేకపోయినా ఉంది కదా. అప్పుడు మనకు నెమళ్ళు కనపడ్డాయి, దుప్పులు కనపడ్డాయి, కుందేళ్లు కనపడ్డాయి, ఉడతలు కనపడ్డాయి, అన్ని కనపడేవి, నో డౌట్ ఆ రోజులు. ఇప్పుడు ఉన్నాయో లేవనేది సెకండరీ.
అప్పుడు మరి 130 ఎకరాలు టీఎన్జిఓ కాలనీ కడుతున్నప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? నేను అదే అంటున్నాను సార్, వీళ్ళకి రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ ఈరోజు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చాలా ఎఫెక్టివ్ గా సర్క్యులేట్ చేస్తారు. సోషల్ మీడియా నేనేమంటున్నా, జింకలు లేవు, దుప్పులు లేవు, మన్ను లేదు, మశానం లేదు, ఎక్కడో చచ్చిపోయిన జింక ఫోటో ఈడ బుల్డోజర్ ముందు పెట్టి ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ఇట్లా చేస్తుందనే బద్నాం చేసేటువంటి ఒక చిల్లర ప్రచారానికి బీఆర్ఎస్ బీజేపీలు దిగుతున్నాయి. కానీ వాస్తవాలు మీరు అడిగింది రైట్ క్వశ్చన్. ఆ రోజు టీఎన్జిఓ కాలేజీ 134 ఎకరాలు ఇచ్చినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేరు. దాని నుంచి ఆ కాలనీ పేరుతోని రోడ్డు మహోం విహంగాకు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడున్న ఒక రియల్ ఎస్టేట్ బడా వ్యాపారి రియల్ ఎస్టేట్ వెంచర్కు 100 ఫీట్ల రోడ్ వేసుకున్నాడు. వీళ్ళకి పులులు, సింహాలు, దుప్పులు, గుంట నక్కలు గుర్తుకు రాలేదు. ఈ రోజు మాత్రం కొత్తగా గుర్తొస్తున్నాయి. మీరు ఇలా దీనికన్నా ఒక మాట ముందు చెప్తున్నా, 2017 సంవత్సరంలో ఈ మై హోమ్ వ్యూహంగా కేసే 100 ఫీట్ల రోడ్డుకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే దాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాలెంజ్ చేసింది. మా దానిలోకి వెళ్ళి రోడ్ ఎట్లా వేస్తారు అనేది ఒక ఛాలెంజ్ చేసింది. చేస్తే అప్పుడున్న 2017లో ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారిదే కదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అంటే రోడ్ల శాఖకు అధిపతి కేటీఆర్ గారే కదా. సో వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో రిట్ పిటిషన్ 816-217 అనే రిట్ పిటిషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేస్తే దానిలో ఈ 400 ఎకరాలు కానీ ఈ 134 ఎకరాల్లో కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏమాత్రం ఓనర్షిప్ రైట్స్ లేవు, టైటిల్ వీళ్ళది కాదు అని అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారు ఇద్దరు హైకోర్టులో అఫిడవిట్ వేసిరండి, మెమో ఫైల్ చేసిరండి. అది ప్రభుత్వం. ఇప్పుడు అదంతా అయిపోయింది, మేము సుప్రీంకోర్టులో కొట్లాడి చాలా క్లియర్ గా అది దాన్ని అఫిడవిట్ లో క్లియర్ గా ఈ భూమికి సెంట్రల్ యూనివర్సిటీ సంబంధం లేదు. కేసీఆర్ గారు హెచ్యుకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దీని మీద టైటిల్ రైట్ లేదు, ఓనర్షిప్ కాంగ్రెస్ పార్టీ ఇది అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు? అప్పుడు ఎందుకు స్టూడెంట్స్ రియాక్ట్ అవ్వలేదు? అప్పుడు ఎందుకు బీజేపీ రియాక్ట్ అవ్వలేదు? కమ్యూనిస్ట్ పార్టీ రియాక్ట్ అవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఏం చెప్తుంది, దానికి హెచ్యూకి ఓనర్షిప్ రైట్ లేదంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా అదే అంటుంది, ఆ రోజు కూడా అదే అన్నది. బీఆర్ఎస్ ఆ రోజు అదన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదంటే మీరు చేసిన ఆర్గ్యుమెంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. ఎందుకు ఇది ఇంత ఇష్యూ అవుతుంది? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మహేష్ గారికి, ప్రకాష్ రెడ్డి అన్నకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1969లో తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు 6 ఫార్ములాలో భాగంగా విద్యా సమాన అవకాశాలు కల్పించాలని ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి తెలంగాణలో ఒక పర్మిషన్ ఇచ్చింది సార్. పర్మిషన్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూమి కావాలంటే ఆ భూమిని ఎంత భూమిని అంటే మనకు 2253 ఎకరాలని 1972లో హ్యాండ్ ఓవర్ చేసింది సార్ సెంట్రల్ యూనివర్సిటీకి. హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు అంటే ఆ రోజుల్లో 1973లో ఫస్ట్ దానికి లేదు సార్, ఆ రోజు ఉన్నటువంటి వీసీ ప్రొఫెసర్ గురుబక్స్ సింగ్ అని చెప్పేసి ప్రొఫెసర్ ఉండే సార్, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇవన్నీ చెప్పేదానికంటే చరిత్ర అటు ఇటు పోయేదానికంటే ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఈరోజు ఏదైతే ఆ భూమి ఉందో ఆ రోజు కేటాయించిన 2300 ఎకరాలు అనుకుందాం, 2300 ఎకరాల భూమి దానికి చూపించేస్తే ఖతమైపోతుంది. నేనేమంటున్నానంటే సింపుల్ లాజిక్, ఇవన్నీ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే ఆ భూమి ఎక్కడ ఉన్నది వాళ్ళ భూమి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీసీ గారు ఏదైతే రిజిస్టర్ గారు ఇచ్చినటువంటి, ఈరోజు నేను వేరే ఏదో కాదు సార్, ఈరోజు ఏబిఎన్ పేపర్లో వచ్చినటువంటి ఈ పారా సార్, ఇక్కడ ఈ పారా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకుంటున్నాను, నేను వేరే తీసుకోవట్లేదు. ఏమని చెప్పారు రిజిస్టర్ గారు, ఏది యూనివర్సిటీ రిజిస్టర్ గారు, టీజీఐఐసి అధికారులు చెప్తే దాంట్లో వాస్తవం లేదని, ఒకసారి విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలంటే విశ్వవిద్యాలయం కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అలాంటి ఏది జరగలేదని స్పష్టం చేశారు. చట్టం 13 క్లాస్ 9 ప్రకారం రాష్ట్రపతి నియమించిన సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి రాష్ట్రపతి నియమించిన విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి ఉంటుందని, దాని అనుమతితోటి ప్రక్రియ జరగాల్సి ఉంటుందని, కానీ ఈ భూమి విషయంలో అలాంటిది ఏమీ జరగలేదని పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సార్, హైదరాబాద్లో కొన్ని భూములు ఎట్లుంటాయంటే ఈరోజు ప్రభుత్వం కేటాయించింది,
కానీ ప్రభుత్వం వాళ్ళ పేరు మీదకి బదలాయింపు జరగలేదు, సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద జరగలేదు అని చెప్పేసి స్పష్టంగా మహేష్ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే సెంట్రల్ యూనివర్సిటీ భూమి కూడా, ఈ బిల్డింగ్లో ఉన్న భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద లేదు సార్, ప్రభుత్వం పేరు మీదనే ఉంది. మీకు సింపుల్ లాజిక్ సార్. ఇక్కడ లాజిక్ ఏంటంటే నువ్వు కేటాయించావు కానీ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు. వాళ్ళకి కేటాయించిన భూమి వాళ్ళకి చూపిస్తే సరిపోద్ది. మీరు అన్నారు అక్కడ భూమి కేటాయించారు, ఇక్కడ భూమి కేటాయించారు అన్నప్పుడు ఎక్కడ కేటాయించారో చూపెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను సార్, మేము అంతా కూడా విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రొఫెసర్ నవనీతరావు అనే ఒక ప్రొఫెసర్ గారు ఆ రోజు వీసీగా ఉండి చుట్టూ కాంపౌండ్ కట్టాడు. అప్పటికి కూడా కబ్జాలు చాలా అయ్యాయి, గొడవలు అయ్యాయి, చాలా మంది చేశారు. ఇప్పటికి కూడా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. ఎక్కడున్నా కానీ యూనివర్సిటీ విద్యార్థులమే కాబట్టి మేము అక్కడ చదువుకున్నాం. ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే మాకు గుర్తింపు ఇచ్చింది ఆ విశ్వవిద్యాలయాలే సార్. ఆ విశ్వవిద్యాలయాలు లేకపోతే మేము లేము. కాబట్టి నేనేమంటానంటే ఈ రోజు దానిలో పోరాటం చేసేటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరో వాళ్ళు ఇల్లు కట్టుకుందామనో అక్కడ ఉందామనో కాదు పోరాటం చేసేది. వారందరూ కూడా పోరాటం చేస్తుందంటే ఆ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తారు. రేపు పొద్దుగాల క్రమక్రమంగా ఎంకరేజ్మెంట్ అవుతూ అండ్ దాన్ని మొత్తానికి విశ్వవిద్యాలయానికి భూమి లేదు అని సార్ నేను ఏమంటానంటే అదే ఏదున్నా కానీ చట్టపరమైనటువంటి చర్య ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ రోజు దాని మీద కేసు ఫైల్ చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ రోజు దాన్ని మొత్తం ఇది 400 ఎకరాలు అంటే మరి యూనివర్సిటీ భూమి ఎక్కడుంది? ఇప్పుడు మీ దగ్గర రిజిస్టర్ లో ఎక్కడో కాదు యూనివర్సిటీ భూమి అనేది చూపెట్టాలి కదా. యూనివర్సిటీ భూమి అనే రికార్డే లేదు మీ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి సార్ నేనేమంటానంటే ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ అన్నప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి ఏది కానీ స్పందించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, ఎవరుంటే వాళ్ళు. ఈ రోజు నేనేమంటానంటే ఏది న్యాయ కళాశాల పెట్టాలని చెప్పేసి కరీంనగర్ మా సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు న్యాయశాఖ మంత్రిని కలిశారు. మరి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ భూములు పోతున్నాయి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు కలవలేదండి? ఎంపీలందరూ పోయి మన సెంట్రల్ యూనివర్సిటీ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అది కాబట్టి దాని రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి కదా సార్. నెక్స్ట్ ఆయన లైన్ లో ఆయన ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీ లైన్ వాళ్ళు తీసుకుని చెప్పనివ్వండి సార్, చెప్పనివ్వండి. మీరు మాట్లాడుతున్నప్పుడు తనని మాట్లాడేవాళ్ళు దయచేసి నాకు కోఆపరేట్ చేయండి. ఎందుకంటే విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలు ఒక నిమిషం అక్కడ విద్యార్థులు చేస్తున్న ఉద్యమంలో అగ్గి ఇంకా రాజేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు రాజేస్తారని పక్కన పెట్టండి, అందరూ కలిసి కొట్టుకొని ఇష్యూని కాస్త డీవియేట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కోఆపరేట్ చేయండి. మనం ఏదో ఇక్కడ పరిష్కారం చేస్తామని కాదు కానీ కాస్త ప్రజలకి ఫ్యాక్ట్ వెళ్ళాలి. రాకేష్ చెప్పినా మీరు చెప్పినా ప్రకాష్ గారు చెప్పినా కూడా ఒక చిన్న ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు ఇది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ 400 ఎకరాలు కానీ అది 500 ఎకరాలు కానీ లేదా మొత్తం 2350 ఎకరాలు కానీ ఈ పంచాయతీ ఇప్పటిది కాదు ఎప్పటిదో కదా. ఇప్పుడే ఎందుకు ఇదవుతుంది? మధ్యలో ఎవరు ఎందుకు మాట్లాడలేదు? నాకు అర్థం కాని విషయం అది. మెయిన్గా 130 ఎకరాలు టీఎన్జిఓ కాలనీకి ఇచ్చినప్పుడు కూడా అడగొచ్చు, ఇంకెక్కడ నిచ్చుకోవయా ఈ ల్యాండ్ ఇవ్వాలని అడగొచ్చు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అప్పుడు ఉన్నాయి దుప్పులు, జింకలు, కుందేళ్లు, నెమళ్ళు అప్పుడు ఉన్నాయి. చెప్పలేరా? యా ప్లీజ్ ప్లీజ్. మిత్రులందరికీ నమస్కారం సార్. నమస్తే. బేసిక్ ఇష్యూ ఏంటంటే ముందు రాకేష్ గారు లేవడెత్తిన ఒక అంశం సమాధానం చెప్తాను సార్. ఈ రోజు మా పార్లమెంట్ సభ్యులు కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిశారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో ఇంటర్ఫియర్ కావాలని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టారు. గుర్తు చేస్తున్నాం బీజేపీ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు, కేంద్ర విశ్వవిద్యాలయం కదా అనే అంశాల్లో మీకు జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాం సార్. కానీ ఇందులో ఐఎమ్ సారీ ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మీ ఎంపీలు ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ఎక్కడా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని రాయలేదు. ఇంటర్వెన్షన్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎకలాజికల్ అండ్ హెరిటేజ్ ల్యాండ్ ఇన్ కంచగచ్చిబౌలి హైదరాబాద్. సార్ నేను దానికి అందుకోసం అక్కడికి వస్తున్నాను సార్. బేసిక్ గా పైగా ఇంకోటి ఇందులో ఆశ్చర్యకరంగా పెట్టిన పాయింట్ ఏంటంటే దిస్ ఏరియా లొకేటెడ్ నియర్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, నాట్ బిలాంగ్స్ టు హైదరాబాద్ అని పెట్టలేదు, నియర్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అంటే కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది మీరు చేసేది మీ ఇద్దరిది ఒకటే బాణి అనుకోవాలి. ప్రభుత్వం వ్యక్తులు కాదు. ఓకే నేను 2-3 క్లారిటీ ఇస్తాను, అందుకోసం నేను అర్జీ అయిపోతున్నాను సార్. ఈ రోజు వరకు ఉస్మానియా యూనివర్సిటీలో నిజాం కాలంలో ఇచ్చినటువంటి భూమిలో చాలా కబ్జా అయింది. చాలా వివిధ సంస్థలు కూడా ఇచ్చారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల
సంస్థలకు కూడా ఇచ్చారు. అది మనందరూ ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఐఎన్, దాని తర్వాత అక్కడ ఇంకా హోమియోపతి కాలేజ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దాని తర్వాత దూరదర్శన్, దాని అట్లా అనేకమైనటువంటి భూములు ఏమైనా ఆంధ్ర మహాసభ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇచ్చారు. కొన్నిసార్లు మేము రాకేష్ గుర్తు చేసినటువంటిది ఆరాధన థియేటర్కి ఇస్తున్నప్పుడు మేము కొట్లాడినాం. దాని తర్వాత సిసిఎంబి దగ్గర ఆయన పేరు నోమ యాదగిరి రెడ్డి గారు భూ కబ్జా చేస్తున్నప్పుడు కొట్లాడినాం. కొట్లాడే మీద స్ట్రీట్ వార్ అయింది, అరెస్ట్ కూడా అయినాయి, చాలా జరిగింది. నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రతిష్ట అంటే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ సార్. ఆ భూమి యొక్క ఓనర్ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే సార్. ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీద భూమి ఉండదు, లేదు కూడా సార్. ఇదేంటే ముందు అది క్లారిటీ ఇస్తే నిజాం కాలంలో ఇచ్చిన భూమి అయినప్పటికీ కూడా నిజాం కాలంలో నిజాంకు చెందినటువంటి ఒక మహిళకి ఇచ్చినటువంటి జాగీర్ అది భూమి యాక్చువల్ గా ఆ జాగీర్ భూమిని ఆమె యూనివర్సిటీ కోసం ట్రాన్స్ఫర్ చేసినటువంటిది ఇది. బట్ అది ఉస్మానియా యూనివర్సిటీ భూమి అయినా అది ప్రభుత్వమే భూమి యొక్క యజమాని సార్. ఈ రోజు వరకు కూడా ది గవర్నమెంట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. ఇదే పరిస్థితి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉంది సార్. గవర్నమెంట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ది ల్యాండ్. యూనివర్సిటీతో నాకు యూనివర్సిటీ నెలకొల్పడానికి, యూనివర్సిటీ జరగడానికి అది 72లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 పాయింట్ ఫార్ములా వచ్చిన యూనివర్సిటీ కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఎక్కడ రీజనల్ అప్పుడు 6 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ లో ఉస్మాన్ యూనివర్సిటీ రీజనల్ యూనివర్సిటీకి అయిపోయింది. అప్పుడు ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ కాబట్టి హైదరాబాద్ లో మొత్తం 2 రాష్ట్రాలకు కలిపి ఒక యూనివర్సిటీ ఉండాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు సార్. పెట్టినటువంటి పర్పస్ కూడా అదే సార్. అందుకోసం ఏంటంటే ఇది అప్పుడైనా టైటిల్స్ ప్రభుత్వమే సార్, దాని ఓనర్ ప్రభుత్వమే, పెట్టింది యూనివర్సిటీ ప్రభుత్వ. యూనివర్సిటీకి ఇచ్చినా కూడా ప్రభుత్వమే యజమానిగా ఉంటది, బానే ఉంది. ఇప్పుడు జరుగుతున్న గొడవకి ఇది ఇవాళది కాదు కదా, గతంలో కూడా జరిగింది కదా. ఇప్పుడే మహేష్ గారు బయట పెట్టాడు, కేసీఆర్ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది ఈ ల్యాండ్ యూనివర్సిటీ కాదు అని. నేను అక్కడికి వస్తున్నా సార్. సుప్రీంకోర్టు అయితే 2003 నుంచి జరిగినటువంటి జడ్జిమెంట్, ఈ మధ్యలో వచ్చే జడ్జిమెంట్ లో అది ప్రభుత్వ భూమి డిక్లేర్ చేసింది సార్. దాంట్లో కూడా మళ్ళీ క్లియర్ ప్రభుత్వ భూమి డిక్లేర్ చేసింది. అయితే ప్రభుత్వ భూమి డిక్లేర్ చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు హైదరాబాద్ స్టూడెంట్స్ ఉద్యమం చేస్తున్న సందర్భంగా అది దాన్ని కొలిసి లెక్క చేసి, మీరు రాకేష్ గారు చెప్పినట్టుగా ఎంత భూమి ఉంది, ఎంత ఇచ్చాం, ఎంత ఎవరికైనా కబ్జా చేశారా, గోడ ఎక్కడ ఉంది, దాన్ని ఫెన్సింగ్ ఎక్కడ ఉంది చూపించి ఫైనల్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇది క్లియర్. ఒకవేళ ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది, యూనివర్సిటీకి చెందలేదు, యూనివర్సిటీ ఇచ్చిన భూమిలో లేదు కనుక అనుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వం అయితే దాని విషయంలో కూడా ఇంటర్ఫియర్ కావాలనేది మా యొక్క దాని మీదనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దాని ఆధారంగానే మేము రిప్రజెంటేషన్ ఇప్పుడెందుకు ప్రభుత్వం ఆ భూమిని డెవలప్మెంట్ కోసమో ఇంకా దేనికోసమో ప్రభుత్వం యూజ్ చేయాలనుకుంటోంది. అదే అందుకనే మీరు మీ పార్టీ ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు? మేము ఈ రోజు అనుకున్నది ఏంటంటే సార్, స్టూడెంట్స్ ఉద్యమం చేస్తున్నారు, అక్కడ విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. అందుకోసమే మేము ఈ రోజు మా ఎమ్మెల్యేలందరూ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, మళ్ళీ క్లారిటీ చెప్తున్నాయి, ఈ రోజున నిజ నిర్ధారణ కోసం మా ఎమ్మెల్యేలందరి యొక్క టీము వెళ్ళాలనుకున్నారు సార్. ఎంత క్లారిటీ చెప్తున్నా సార్, నిజ నిర్ధారణ కోసం ఆ భూమి, దానికి ఎక్కడ పరిస్థితులు, దాని సంగతి ఏంది, అక్కడ ఉన్నది ఏంది, లేనిది ఏంది, అసలు ఇక్కడ హద్దులు ఉన్నాయో, వీటి నిజ నిర్ధారణ కోసమే ఈ రోజు వెళ్ళాలి మా ఎమ్మెల్యే అని డిసైడ్ చేస్తే వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత అరెస్ట్ చేసి మా ఆఫీస్ వదిలిపెట్టిపోయారు. ఇది ఉద్యమం సాగుతుంది. మేము అలా ఉద్యమం చేయడానికి మా ఎమ్మెల్యే పోలేదు, నిజ నిర్ధారణ కోసం అన్న పదాన్ని ఇంత బొక్కి మళ్ళీ చెప్తున్నాను సార్. అందుకోసమనే నిజ నిర్ధారణలో ప్రభుత్వం దాన్ని విద్యార్థులకు క్లారిఫై అంటే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో క్లారిటీ ఇవ్వాలి. ప్రభుత్వ భూమి అయితే దాని మిగతా యూనివర్సిటీకి ఇచ్చిన భూమి ఎంత ఎక్స్టెంట్, ఎంత ల్యాండ్, ఎంత భూమి ఇచ్చారు, దానికి హద్దులు ఏంటివో ప్రభుత్వమే పెట్టాలి. మేము ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీకు చెప్పిన మొత్తం 2000 ఎకరాల పై చిలుకుంటే ఇప్పుడు 1150 ఎకరాలే ఉంది సార్ ఉస్మానియా యూనివర్సిటీకి. ఒకటి నాయకులు ఆక్రమించుకున్నది లేదు, ప్రభుత్వ రాజకీయ నాయకులు ఇక్కడ లేదు అనకండి, ఎక్కడైనా రాజకీయ నాయకులు ఆక్రమించుకునేది కాదు సార్. నేను మరి వెంకటకృష్ణ గారు రాజకీయ నాయకులు ఆక్రమించుకోవడం ఒక ఎత్తు, గుడిసెలు వేశారు సార్, కొంత వేసారు వెనక తండాలేవో 2-3 తండాలు గుడిసెలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అంబర్పేట కిషన్ రెడ్డి గారి కింద అన్న ముషిరాబాద్ లక్ష్మణ్ గారి కింద ఉండే అంబర్పేట కిషన్ రెడ్డి నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను. మీరు ఒకటే సైడ్ ట్రాక్ కాకుండా చెప్తా. ముషిరాబాద్ ఎమ్మెల్యే కోదన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కోదన్ రెడ్డి గారు దాన్ని రెగ్యులరైజ్ చేయాలని చాలా ట్రై చేసిండు, కానీ కాలేదు. భూమి అడుగుతారా అడుగుతలేరా? సెంట్రల్ యూనివర్సిటీలో మీరు నిజ నిర్ధారణ కోసం వెళ్ళారు, మీ ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా, అదే పోనీయలేదులే. పోనీ ఎట్లా పోనిస్తారు? ఎవరున్నా అధికారంలో పోనీయారు, కామన్ ఇదంతా.
కాబట్టి ఇప్పుడు నిధి నిర్ధారణ చేసి ఏం చేద్దామని అంటే ప్రభుత్వానికి సరైన గైడెన్స్ ఇద్దామనా లేకపోతే రెండు సార్ ప్రభుత్వ భూమి అయితే దాన్ని ఏ ప్రజా ప్రయోజనాల కోసం వాడతారనేది కూడా ఒక తెలియాలి. ప్రభుత్వ భూమి అయితే అనేది క్లియర్ మీరే చెప్తారు కదా, ఏ భూమి అయినా కూడా ప్రభుత్వం కిందనే ఉంటదని. అందులో ప్రభుత్వం నేనేమంటే సార్ ప్రభుత్వం యూనివర్సిటీకి ఇచ్చిన భూమి కాకుండా ఉంటే ఏ ప్రయోజనాల కోసం వాడుతున్నారు? ఒక యూనివర్సిటీ ఒకవేళ అదే కనుక మీ లైన్ అదే కనుక అయితే ఓకే, ఇప్పుడు 1600 ఎకరాలు మాత్రమే ఉన్నది సెంట్రల్ యూనివర్సిటీ కింద. ఇప్పటి వరకు చాలా దాదాపు 500-600 ఎకరాలు ఇప్పటికే కబ్జాలు అయిపోయింది. పెద్ద పెద్ద టవర్లు లేచినాయి. దాని ఏమంటారు ఆకాశ అవన్నీ వెలిసినాయి. మరి అవి జరుగుతుంటే ఎవరి కళ్ళకు గంతలు కట్టుకున్నాయి పార్టీలు అంటున్నా నేను. ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీ పర్టికులర్ పార్టీ. అవి జరుగుతున్నప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్నారా ఉద్యమకారులు లేకపోతే పార్టీలో? సార్ నేను మళ్ళీ క్లారిటీ సార్, ఎవరి గంతలు కట్టుకోలేదు. ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మొన్న 2023 వరకు ప్రతిపక్షంలో ఉంది, ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ నాయకులు అప్పుడు ఈ భూమి గురించి కొట్లాడారు, అన్ని భూముల యొక్క అమ్మకాల గురించి కొట్లాడారు. నేను ఒక్కటి గుర్తు చేసి దానికి దగ్గరలో ఉన్నటువంటి చాలా మీడియాలో వచ్చింది వెంకటకృష్ణ గారు, హెట్రో డ్రగ్స్ కి ఇచ్చినట్టు భూమి విషయంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు స్పందించిన తీరు, అదే భూమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నోటీస్ ఇచ్చి తీసుకొని మళ్ళీ అప్పుడు 1,50,000కి 50 లక్షలు వచ్చే ఆదాయాలు 1,50,000కి అప్పచెప్పారని చెప్పినటువంటి భూమినే మళ్ళీ ఈ రోజునటువంటి కొత్త ప్రభుత్వం అదే హెట్రో డ్రగ్స్ కి అదే దానికి ధరకు అంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే సార్ అప్పుడు కూడా మేము చాలా స్పష్టం, అప్పుడు కూడా ఇదే విషయాలు క్లారిటీ అయితే లేదండి. నేను బీజేపీ అంటలేను, బీఆర్ఎస్ అంటలేను, కాంగ్రెస్ అంటలేను. పార్టీల దగ్గర ఈ భూముల విషయంలో క్లారిటీ లేదు. ఏదో రకంగా ఎవరికి చేతనైనంత భూములు వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళలాగా చేసుకున్నారు. ఇప్పుడేదో విద్యార్థులు కొంత దాన్ని ఉద్యమంలాగా తీసుకెళ్లేసరికి అందరు పోయి అక్కడ వాలిపోయారు. దాన్ని ఏదో ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు నేను ఒక్కటే మాట ఫైనల్ చెప్పి ముగిస్తాను ప్లీజ్. రేవంత్ రెడ్డి గారు భూమికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ భూమి ఒక గ్రూప్ అది తయారు చేసి పెడతాను, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నా వాటన్నిటిని కూడా భూ ల్యాండ్ గ్రూప్ తయారు చేసి పెడతానని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. సార్ దయచేసి నాకు సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు జరుగుతున్న గొడవ దీనికి సంబంధించి మాట్లాడదాం. ఇక రాష్ట్రం అంతా మాట్లాడదాం అంటే అది సెంట్రల్ యూనివర్సిటీ రవాణా కాష్టం. నేను క్లారిటీ చెప్తాను సార్, మీ భూమి మీకుంది అని యూనివర్సిటీ విద్యార్థులను కన్విన్స్ చేసి దాన్ని కొలిసి వాళ్ళ భూమిని యూనివర్సిటీకి కరెక్ట్ గా లెంత్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ల్యాండ్ చూపించాల్సిన పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి. గోపన్పల్లిలో ఇచ్చిన 400 ఎకరాలు, గోపన్పల్లిలో అప్పుడు కాంపెన్సేషన్ కింద ఇచ్చిన 400 ఎకరాలు అది రిటర్న్ తీసుకోమంటారా ప్రభుత్వాన్ని? నేను ఒక మాట సార్, నా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. 2004 అదే ఉంది నా దగ్గర ఉంది. అప్పుడు మాట వినండి ప్రకాష్ రెడ్డి గారు, అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు పంచులతో సహా అంటే సాక్షులతో సహా రాసిచ్చిన ఆ భూమి ఏదైతే ఉందో దాదాపు 530 ఎకరాలు సుమారుగా 510 ఎకరాలు సుమారుగా, దానికి ప్రతిగా గోపనపల్లిలో 400 ఎకరాలు సుమారుగా కాంపెన్సేషన్ కింద ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఇది వదిలేసి 400 ఎకరాలు రిటర్న్ తీసుకోమని చెప్పదలుచుకున్నారా ప్రభుత్వాన్ని? నేనేమంటున్నాను సార్, ముందు ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎంత ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అయితే ఎంఓయూ ఉందో ఆ ఎంఓయూ ప్రకారం వాళ్ళ ఎక్స్టెంట్ కొలిసి నేను చెప్పేది. సరే ఎనీవే ఓకే మహేష్ గారు స్ట్రైట్ అవే పాయింట్ కొద్దామండి. ఇది ఎక్కడో దాన్ని అంటారు బీటింగ్ అరౌండ్ బుషెస్ కాకుండా స్ట్రైట్ అవే ఇప్పుడు ఆ భూమి మీ ప్రభుత్వానికి అవసరం ఎందుకు వచ్చింది? ఏ ప్రభుత్వానికైనా వెంకటకృష్ణ గారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ లేదా ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సస్టైనబుల్ గ్రోత్ కోసం కొంత ల్యాండ్ అవసరం పడుతుంది. మా ప్రభుత్వ టీజీఐఐసి ఆధ్వర్యంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి టీజీఐఎస్కి బదలాయించడం జరిగింది. దాన్ని మేము ఇండస్ట్రియల్ గ్రోత్కి తర్వాత డెవలప్మెంట్కి వాడాలనేది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. దానికి అడ్డుపడడం ఎందుకు అంటే ఏదో ఒక ఇది క్రియేట్ చేసి అడ్డుపుల్లలేసి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నట్టు కుట్ర. దానిలో బీఆర్ఎస్ చాలా ప్రధానంగా కొన్ని స్పష్టమైన అంశాలు. ఒకటి,
పదే పదే అక్కడ అడవులు ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటారు. అది ఆ ఏ రోజు కూడా 1950s నుంచి లేదా 1900 నుంచి నిజాం కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఆ భూమి సర్వే నెంబర్ 25 అనేది ఫారెస్ట్ ల్యాండ్ కింద ఏ రోజు చూపబడలేదు. పాయింట్ 1. పాయింట్ 2, రేపు జరగబోయే ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా ఆ ఈకో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ రియలిస్టిక్ వాటి లైవ్లీ హ్యాబిటేట్ ఏదైతే ఉంటో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూనే మిగతా ప్రాంతాన్ని 400 ఎకరాల అక్వైర్ లేదండి, గవర్నమెంట్ ల్యాండ్ ఇదేనండి. దాన్ని మీరు వేరే పర్పస్ కోసం ఏదో చేయాలనుకున్నారు, రైట్? దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా. పెట్టిండ్రు మీరు. అదే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇప్పుడు చాలా మంది మేధావులు టీజేఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్ లో మన పబ్లిక్ డొమైన్ అంటే ఏడ పెట్టాలి? అదే మీరు ప్రెస్ మీట్ అరే 1,80,000 వరుసగా పెడుతున్నారు కదా. మీరు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, మనం డిబేట్ అవుతున్నాం. ప్రీవియస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో 1,80,000 జీవోలు దాచిపెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చినాక 16 నెలల్లో ఇచ్చిన ప్రతి జీవో పబ్లిక్ డొమైన్ లో ఉంది, ఇంక్లూడింగ్ ఈ రోజు మనం మాట్లాడుతున్న సర్వే నెంబర్ 25కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ ప్రాతిపదికన మళ్ళీ టీజేఎస్ కి బదలాయించింది అనే ప్రొసీజర్ మొత్తం కూడా ఉంది. అయితే మౌలికంగా ప్రజలకు రావాల్సిన కొన్ని క్లారిటీస్, ఒకటి ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఎక్కడ రికార్డులో చూపబడలేదు. 2017లో ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఎన్జిఓ కాలనీ పేరుతోని మై హోమ్ విహంగాకు 100 ఫీట్ల రోడ్ ఏమనే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ మెమోను ఛాలెంజ్ చేస్తూ 816/2021 అనే కేసు రిట్ పిటిషన్ నెంబర్ హైకోర్టులో మీరు కొట్టినా, ప్రజలు చూసే ప్రేక్షకులు కొట్టినా వచ్చేస్తుంది. సో దాంట్లో వాళ్ళు ఛాలెంజ్ చేస్తే హైకోర్టుకు పోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ప్రభుత్వం ఇది అసలు యూనివర్సిటీ భూములకు సంబంధం లేదు అనే మాట చెప్పింది. కోర్టులో అఫిడవిట్ వేసింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ భూమిగా, నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇది ప్రభుత్వ భూమి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అనే వాదన ఎంత వితండ వాదన, ఎంత తొండి వాదన, ఎంత ద్వంద్వని నరం లేని నాలుక అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతుంది బీఆర్ఎస్ అని దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. రెండు సార్, ఈ ఐఎంజీ భరత్ తో కొట్లాడినా, సుప్రీంకోర్టు హైకోర్టులో కొట్లాడినా, సుప్రీంకోర్టులో కొట్లాడినా, కోర్ట్ కేసు వాజ్ బిట్వీన్ ఐఎంజీ భారత్ అండ్ గవర్నమెంట్ కదా. నేనేమంటున్నా, ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది ఈ ల్యాండ్ అని ఈ రోజు వీళ్ళు చేస్తున్న బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతం నిజమైతే యాజమాన్య హక్కులు ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మమ్మల్ని పార్టీ చేయమని అడగాలి కదా. ఇందులో మా ఇంట్రెస్ట్ ఉంది, ఒక్క నిమిషం అన్న, ప్రజలకు వాస్తవాలు తెలవాలి. మేమేమో ప్రైవేట్ కంపెనీ మీద కొట్లాడి ప్రభుత్వానికి భూమి తీసుకొస్తే కోర్టు ద్వారా ఇన్ని రోజులు లేని యూనివర్సిటీని అలా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, చిల్లర రాజకీయాల కోసం ఇంకొక మాట ఇందాక సోదరుడు అన్నాడు ఎందుకు అబ్జెక్షన్ చేసింది? మీ ఎన్ఎస్ఏ కదా విద్యార్థి విభాగం, ఎందుకు అబ్జెక్షన్ చేసింది? నేను మీరు చేయడం పక్కన పెట్టండి, మీ ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం అబ్జెక్షన్ చేసింది కదా, వాళ్ళు కూడా రిలీజ్ చేశారు కదా. సమాజానికి బీఆర్ఎస్ పింక్ కళ్ళద్దాలకు కాదు, తెలంగాణ సమాజానికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఇది ఇందాక మీరు చదివి వినిపించింది. 2004లో సర్వే నెంబర్ 36లో 191 ఎకరాలు, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాలు, మొత్తంగా 397 ఎకరాల భూమి గోపన్పల్లిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నెగోషియేట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రిజిస్ట్రార్ అండ్ ఆర్డీఓ చేసిన జాయింట్ సర్వే రిపోర్ట్. ఇప్పుడు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం తన లక్ష్యాలకు అనుగుణంగా మీకు నచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు, మై హోమ్ విహంగాలకు రోడ్లు వేసే క్రమంలోనేమో మీరు ఇది మీ బీసీసీ అధ్యక్షుడు వాళ్ళ మాట్లాడింది అసలు విహంగా కూడా కట్టింది కూడా నౌ దిస్ కమ్ టు ద పాయింట్. నాకేం పని సార్, నన్ను ఏం చెప్పండి,
వాస్తవాలు ప్రజలకు చెప్తే మీరు వచ్చి నువ్వు కూర్చోండి నీకెందుకు అన్నట్టు అంత కడుపు చాలా తప్పు నొప్పి చెప్పండి. ఎందుకు? రాకేష్, చాలా లేదు, తప్పు. this is నిజాలు wrong, బయటకు sir. వస్తే నువ్వు ఉలిక్కి అంతే పడవు. కదా. మరి ఎందుకు సైలెంట్ గా ఉండే నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏకిపడాయి ఎక్కడ ఇస్తాం మేము? సార్, ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఎవరి మీద కేసు సార్? ఎవరి మీద కేసు సార్? అది కొట్టాలని ఒక తయారవుతుంది. లేదు, కాదు దిస్ సార్. ఇస్ నాట్ ఫేర్. ప్రజలకు కూడా అర్థమవుతుంది. రాకపోతే అడుగు. నేను ఏమంటున్నాను, కేసు ఎవరి మీద వేసారు? ప్రజలకు అరే ఎవరి మీద వేసినా నీవు వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేటాయించిన భూముల మీద కేసు వేసారు. నువ్వు చెప్పు నేను- నువ్వు. ఒక్క మాట. అర్థం టర్న్ చేసుకో. తీసుకో. ఒక్కది. ఒక్క మాట. వద్దా? టర్న్ వద్దా? సార్, ఇష్టం సార్. అది సార్, ఒక్క ఇష్టం. మాట. మీరు ఈ ఇచ్చిన అవకాశం. వాళ్ళు ఇప్పుడు మీరు ఇచ్చిన వస్తారు సార్. కంక్లూడ్ చేయండి ప్రజలు తొందరగా. వాళ్ళ మీరు అవసరాలకు కంక్లూడ్ చేయండి వాడుకునే తొందరగా. కేబీఆర్ పార్క్ ను నా point కి సమాధానం చెప్పట్లా మీరు. ఏమండి ఈ ల్యాండ్ ని మీరు ఏం చేయదలుచుకున్నారు? అభివృద్ధి కోసం ఏంటి వాడుకుంటాము. అభివృద్ధి? ఏం మా రాష్ట్ర చేయదలుచుకున్నారు? ప్రభుత్వం ఆలోచన విధానానికి అనుగుణంగా వాడుకుంటాము. అరే ఎట్లా CGI అక్కడ ఏదో ఉండాలి. ఇప్పుడు అదే ఫ్యూచర్ సిటీ అని దానికో కాన్సెప్ట్ ఇచ్చారు. అవును. దీంట్లో కాన్సెప్ట్ ఏంటి? లెట్ ద డీప్ 400 ఎకరాల కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళకి ఎక్కడ ఆగుతుంది? వీళ్ళకి అంత షుగర్ మరి పేషెంట్ ఏం లేకుండా ఎక్కడ ఆగుతుంది? అక్కడ జేసీబీలు బొక్కలు ఎందుకు వెళ్ళినాయి? ప్లానింగ్ లేకుండా. సార్ నేను ఏమంటున్నా, 400 ఎకరాలు ఒక అన్షేప్డ్ ల్యాండ్ ఉంటే దానిలో ఒక షేప్ చేసే ముందు అనుకో ప్రాజెక్ట్ ఉండాలి కదా. ఇగో ఈ ప్లానింగ్ అని కొలతలేసి మూలలన్నీ దించినాక కదా ప్లానింగ్ డిపిఆర్ లో వస్తాయి. నాకు ఒకటి చెప్పు, ఒక మాట సార్, మీరు ఇల్లు కట్టుకుంటారు సార్, ఇల్లు ఇల్లు కట్టుకుంటావు, అవునండి. ముగ్గు పలానా భూమిలో అంతా ఇల్లు సాగు చేసినాక ముగ్గు వస్తావా? వస్తా. నేను ఇక్కడే ప్రజలకు అర్థమవుతుంది. ఏ అర్థం ఇల్లు కట్టుకునే అవుతుంది? జాగా బొందలు బోరిగేలు ఒకటైతే వాస్తవం అబ్బా. సాగు చేసి ముగ్గు వస్తావా? ముగ్గు ఏనంగా వస్తావు చెప్పు, లేకపోతే ముగ్గు ఎందుకు అనేది ముందు తెలియాలిగా. ఇల్లు కట్టుకోవడానికి అది తెలుసు మా కదా. అభివృద్ధి బాబు, కార్యక్రమాలు. నేను 400 ఎకరాల్లో ఇల్లు కడదాం అనుకుంటున్నా చెప్పి మీకు అర్థం నువ్వు వెళ్ళు, కావట్లేదు JCB సార్. తీసుకొని సార్, వెళ్ళు. problem is- అది మీ సైడ్ నుంచి problem జరుగుతున్న is- తప్పుగా problem is కనబడుతుంది. ఒక్క నిమిషం. No, 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 please. సార్, సుప్రీం మరి ఇంత కోర్టు argument ఒక అవుతోంది. ప్రజలకు ఇస్తున్న clarity. చాలు, ప్రజలకు చాలా అర్థమైంది. ఇప్పటికే సుప్రీం కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మేము మా బౌండరీ పెట్టుకోవాలా వద్దా? ఇద్దరి మధ్య మా ప్రజలు బౌండరీ పెట్టుకోవాలా వద్దా? భరించలేకపోతున్నారు. ఎందుకు భరించాలి? అది బీఆర్ఎస్ చిల్లర ఏం రాజకీయాలు. చేశారండి? ఇప్పుడు మీరు అంటున్నారు అక్కడ పెద్ద పెద్ద టవర్లు కట్టారు, వాళ్ళ అనుచరులు వాళ్ళ బినామీలు అంటున్నారు. అప్పుడు ఏం చేశారు మీరు? మీరు ప్రతిపక్షంలో ఉండి ఏం ఆపారు వాళ్ళని? అప్పుడు ఎందుకు ఆపారు? వాళ్ళతో కొల్లుడే, వాళ్ళతో లాలించుకుంటే కేటీఆర్ ఇలా ఏ రకమైన షో చేస్తుందో చూస్తున్నారు కదా. అది ఎన్నిసార్లు చూపిస్తావు? సార్ సలార్ సినిమా చూస్తున్నా సార్. అది చూపి కానీ సలహా. 50 జేసీబీలు సార్. అవును, నేను ఒకటే ఏం కాదు, మీరు చెప్పారు కదా. నేను చెప్పిన సార్, నేను ఒకటే అడుగుతున్నా సార్. పాయింట్ ఏంటి? 50 BRS పక్కన పెట్టండి సార్. ఆగండి, అయిపోయింది కదా, ఆగండి. ఏం కాదు. ప్రభుత్వ భూమి ప్రభుత్వం సాగు అరే, అవును, ఓకే. కేటీఆర్ గారికి ఏంటి దయచేసి నొప్పి? నాకు అర్థం మహేష్ కాదు. గారు కోఆపరేట్ కేటీఆర్ గారికి అచ్చా, అరే, మీరు అమ్ముకుంటూనే చూసుకుంటున్నారు. ఏం చేయాలి? ప్రతిపక్షంగా మాకు ఏం లేదు. మీకే నొప్పుకుందా? మీకు ఎవరు వస్తారు? నేను ఏమంటున్నానంటే, యూనివర్సిటీ పోయి మీ ముఖం బయట పెట్టుకోండి. ఈ ముఖం ఈ ముఖం మాట్లాడకు. హైకోర్టులో ఈ- వేసిన affidavit సార్, తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చిల్లర కామెంట్ చేసేసి టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఈ మొత్తం మాట్లాడాల్సి మీరు మాట్లాడతారు. చెప్పండి. చిల్లర comment చేసి, మీరు చిల్లర చెప్పండి. రాజకీయాలు చేసి నేను ఒకటే చెప్తున్నా. అయిపోయింది కదా This is సార్. not fair. Right, this is not fair. This is not fair at all. This is not fair at all. మీరు పవర్ లో ఉన్నారు, మీరు ఒక పని చేయదలుచుకున్నారు, మరి విషయం చెప్తున్నారు అవతల కదా. ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి వాళ్ళు అమ్ముకుంటే అడ్డం పట్టుకున్నారు మీరు కదా సార్. కనిపించ- బాగా కాదండి, ఆగండి. అమ్ముకోవడం మీరు అమ్ముకోవడం కోసం అడ్డుపడ్డా? లేదు సార్, నేను అదే కదా సార్. జూనియర్ నేనేమంటానంటే, ఆగొద్దా? అమ్ముకోవడమే అభివృద్ధి. సార్, అమ్ముకోవడమే ఇప్పుడు అభివృద్ధి. నాటి నేను ఏ ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ స్టేట్మెంట్ ఏ మాత్రం వీళ్ళ డెకోరం మాట్లాడేది. లేదు, కోకాపేటలో ఏ మాత్రం డెకోరం 100 లేదు, కోట్ల ఏ గెలిచిన మాత్రం తప్పులు బాధ్యత అమ్ముకున్నారు. లేదు, వీళ్ళ మాట్లాడేది ఏ ఏంటి? మాత్రం డెకోరం లేదు, ఏ మాత్రం బాధ్యత లేదు. అరే ఓవర్ ఎట్లా అంటే అమ్ముకున్నారు, street fight లాగా తయారు చేస్తారు. కోకాపేట భూములు అమ్ముకున్నారు. కాదు, స్ట్రీట్ కేసీఆర్ ఫైట్ లాగా స్టేట్మెంట్ చదవండి. స్ట్రీట్ ఫైట్ లాగా మీరు చేస్తారు. చదవండి నాకు తెలుసు కానీ కేసీఆర్ స్ట్రీట్ ఫైట్ స్టేట్మెంట్ లాగా చేస్తారు ఎక్కడికి భూములు వెళ్ళినా కూడా. అమ్ముకోవడమే అభివృద్ధి అంటారు. అప్పుడు ఏం చేశారు మరి? భూములు Right. అమ్ముకుంటున్నారు. ఇక ఆపుతారా? శుద్ధ ఇక ఆపుతారా ప్లీజ్? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ మరి ప్లీజ్ ఆనర్ మై ఎట్లా వర్డ్, సార్ ఇట్లా ప్లీజ్ రెస్పెక్ట్, ప్లీజ్. యా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మా దగ్గర ఏంటి అసలు మీరు అడ్డుకోవడం గల కారణం? 1 minute సార్. అదే చెప్పండి. మా దగ్గరికి హెచ్సి స్టూడెంట్స్ వచ్చారు సార్. మాకు ఇక్కడ మా భూమిని తీసుకుంటున్నారని స్టూడెంట్స్ వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మేము దాని గురించి రెస్పాండ్ అయ్యాం. రెస్పాండ్ అయిన తర్వాత ఈ రోజు వాళ్ళు అప్పుడు పోరాటం చేస్తారు. రోటేషన్ రాకండి, మధ్యలో రాకండి. మీరు నేను అడుగుతా కదా. యూనివర్సిటీ అరే, ప్రెసిడెంట్ తెలవాలి మిమ్మల్ని అందరినీ లేకపోతే- అడుగుతా కదా. మిమ్మల్ని అందరినీ ఆయన అడుగుతా. మీరు మీరు ఆగండి. అడగండి. You keep quiet, please. వాళ్ళు వచ్చారట సార్, ఎంత మహేష్, ఐఎమ్ సారీ టు సే. బుర్ర కథ చెప్పి మీరు రావాల్సిన రావాల్సింది గౌరవం సార్, ఇప్పుడు పోగొట్టుకోరు. నేను ఏమంటాను, ఆయన ఏం కావాలో చాలా చేసుకుంటాడు. రెస్పెక్ట్ ఉంది. ఆయన ఏం కావాలో Educated టైం guy. పార్టీ చేస్తాడు. టైం పార్టీ మీరు చేస్తాడు. అంతవరకే ఉండండి. యా, టైం పార్టీ చేస్తాడు. నాకు తెలుసు ఎప్పుడు ఏమన్నా నాకు తెలుసు. ప్రజలకు clarity టైం పార్టీ. మిమ్మల్ని అడిగినట్టు ఆయన కూడా అడుగుతా. రైట్ Please, సార్. carry on. నేనేమంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఏ విద్యార్థులు కూడా ఒక లేఖ రాశారు Okay. సార్. ఎన్ఎస్ఏ విద్యార్థి అనేది కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ. అవును. కాబట్టి నేనేమంటున్నా అంటే మేము ఇవ్వరం కాదు సార్. ఈ రోజు నేనేమంటున్నానంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న భూమి ఎక్కడుందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని చూపెట్టమని అడుగుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడో భూమి కేటాయించారని చెప్పేసి అన్న ఇప్పటి వరకు కాస్త సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద కానీ ఏ యూనివర్సిటీ పేరు మీద కానీ 1 ఎకరం కూడా ఉండదు సార్.
అదంతా కూడా ప్రభుత్వ భూమి కిందనే ఉంటుంది. ఎక్కడైనా ప్రభుత్వం కేటాయించిందని చెప్తుంది, అంతే తప్పితే ప్రభుత్వ భూమి కింద ఉంటుందని చెప్పేసి ఎక్కడ కూడా అది యూనివర్సిటీ పేరు మీద ఉండదు సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇరిగేషన్ కు ల్యాండ్ అక్విజిషన్ చేశారు సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేరు మీద ఉంటుందా సార్? ఉండదు, రెవెన్యూ పేరు మీద ఉంటుంది, రెవెన్యూ పేరు మీద ఉంటుంది. ఈ రోజు అదే రెవెన్యూ మా పేరు మీద ఉన్నది కాబట్టి ఇది ప్రభుత్వ భూమి అనేసి మేము ముక్కలు చేసుకొని అమ్ముకుంటామంటే అది వాళ్ళ ఇష్టం సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంతకుముందు ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లోకి 100 ఎకరాలు కోర్టు కేటాయించారు సార్. అది కూడా యూనివర్సిటీ భూమే సార్. ఆ యూనివర్సిటీ భూమి కేటాయిస్తే మళ్ళీ కొట్లాడితే ఏడికి పోవాలి, కోర్టుకే పోవాలి. అదే కోర్టు అడగడుతుంటే ఇంకేడికి పోవాలి సార్. మరి ఈ రోజు కూడా నేనేమంటున్నా ప్రభుత్వ భూమి అయినా పోరాటం చేసినాం. ఎందుకు ప్రభుత్వం చెప్పండి సార్. అక్కడ ఆ యూనివర్సిటీ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కోర్టు కట్టారు అని అంటున్నారు. కోర్టుకి ఇచ్చారు. అదేనండి, ఇచ్చారంటే ఆ జడ్జిలు ఎత్తుకపోరు కదా దాన్ని. అదే సార్, ప్రభుత్వం కేటాయించింది. అక్కడ హైకోర్టు కడతారు, ఓకే, అది పబ్లిక్ పర్పసే కదా. అదేమి అంటే యూనివర్సిటీ భూమిలో దొరికినాయి సార్. కష్టం సార్, అంతకంటే గట్టిగా యూనివర్సిటీ ఇప్పుడు ఐటీ సంస్థలు కూడా సొసైటీ గురించే కడతారు కాబట్టి లేదు సార్. అవును సార్, పబ్లిక్ అయితే యూనివర్సిటీ భూములు కేటాయిస్తారా సార్? సార్ నేను ఏమంటా అంటే ఎవరిచ్చారు సార్ అది కూడా చెప్పండి. ఏ గవర్నమెంట్ సార్? నేను ఒకటే సార్, టీఎన్జిఓస్ 400 ఎకరాలు అమ్ముకోవడానికి ఏది పడుతుంది సార్? మీరు మేము సెంట్రల్ యూనివర్సిటీకి ఇప్పుడు సార్ దీస్ ఆర్ రాంగ్ సార్. వాళ్ళిద్దరు స్టూడెంట్లుగా చెప్పండి సార్. ఇంత చదువుకుని ఇంత డెకరం మినిమం లేకుండా దిస్ ఈజ్ నాట్ అండి, కరెక్ట్ కాదండి. పొలిటీషియన్స్ మీరు ఆ ప్రశ్న అడగలేదు. మీరు అడిగే టైం ఎక్కడ ఇస్తున్నావు? నువ్వు మధ్యలో నువ్వు అడ్డుపడుతున్నావు. ఆయన చెప్పింది నువ్వు మాట్లాడక టైం అంతా నువ్వు తినేస్తున్నావు. నా టైం అంతా నువ్వు తినేస్తున్నావు. నాకు తెలుసు వస్తుంది, ఆయన తీసుకురాదు ఉస్మానియా ట్రాఫిక్ కింద. ఆగండి వద్దంటే ఆగిండు. చెప్పండి ఇప్పుడు మీరే చెప్పండి, మీరే ఆగింది దాకా ఆయన అడిగిన దానికి. ఇప్పుడు గవర్నమెంట్ ని మీరు ఎందుకు అడుగుతున్నారు? గోపన్పల్లి గవర్నమెంట్ ఆపింది అనుకోండి. ఇప్పుడు లేదు సార్, నేను ఏమంటానంటే విద్యార్థులు దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు 56 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి సార్ దేశం మొత్తంలో. ఏ భూమి కూడా ఎక్కడ యూనివర్సిటీ భూమి కూడా వాళ్ళ పేరు మీద ఉండదు సార్. అంతేందుకు సార్? మీకు సింపుల్ ఉండదనే విషయం ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా నిజాం పేరు మీద ఉంటుంది సార్. ఉండదనే విషయం క్లియర్. మరి ఇప్పుడు గవర్నమెంట్ చూపెట్టమంటున్నాం కదా. ఇప్పుడు ప్రభుత్వం నేను అంటున్నది అదే పాయింట్ ఇక్కడ. చెప్పండి. గవర్నమెంట్ మీ ప్రభుత్వానికి గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వానికి తెలుసు ఎవరెవరు ఆక్యుపై చేశారో, అక్కడక్కడ ఏమేం కట్టారో. ఇప్పుడు ఏదైతే రోడ్డు కోసం కోర్టుకు వెళ్ళిన కేసులు అఫిడవిట్ వేశారో, రోడ్డు కాదు అసలు అక్కడ వెంచరే అందులో వేశారు అనేది, ప్లీజ్ అసలు ఆ వెంచరే అందులో వేశారు అనేది క్లియర్ అలిగేషన్, రైట్? ఇవాళ పిసిసి అధ్యక్షుడు ప్రెస్ మీట్ కూడా అదే, రైట్? దాంతో పాటు ఇప్పుడు ఏదైతే 400 ఎకరాలు 400 ప్లస్ 130 టీఎన్జిఓలకి 530 ఎకరాలకు 400 ఎకరాలు గోపన్పల్లిలో కాంపెన్సేట్ చేశారు. ఇప్పుడు గోపన్ అరే ఉందండి, ఇదేంటండి గవర్నమెంట్ పనిచేయట్లేదు, ప్రింటింగ్ మిషన్ లేదు, అది మొత్తం కాగితం చేతితో రాసుకున్నారు. గవర్నమెంట్ రికార్డ్స్ అండి, చేతితో అవునండి గవర్నమెంట్ రికార్డ్స్ అండి. సెంట్రల్ యూనివర్సిటీ గవర్నమెంట్ రికార్డ్స్ నుంచి బయటకు వచ్చిన 2004 లో కంప్యూటర్ ఫేక్ డాక్యుమెంట్ లీక్ 2004 లో ఆగండి సార్. 2004 లో చెప్పండి సార్. అప్పుడు ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్. అదే సార్, నిన్న ప్రభుత్వం బయట పెట్టిన డాక్యుమెంట్. ఈ సంతకాలు ఫోర్జరీ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. అరే అదేనండి, అది రిజిస్టర్ చెప్పింది రాశారండి. రిజిస్టర్ కాదు సార్, రూల్ సార్. సెంట్రల్ యూనివర్సిటీ మీరు అసలు టాపిక్ ఎటు తీసుకెళ్తాను నాకు అర్థం కాదు. అసలు విషయాలు బయటికి రాకుండా జాగ్రత్త పడతారు. వాళ్ళు అదే, మీరు అదే. నేను ఫైనల్ గా నేను ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. బీజేపీ కూడా మూడు మైకు డౌన్ చేస్తే నేను ప్రజలకు ఏదో చెప్పదలుచుకున్నా. చెప్పండి ప్రజలకు ఏదో చెప్పదలుచుకున్నా.
ప్రకాష్ రెడ్డి గారు సారీ, ఈ పర్టికులర్ భూమికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరుతో ఇప్పుడు జరుగుతున్న రగడకు సంబంధించి అంత రాజకీయమే. విద్యార్థులు వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన భూమి పోతోందని ఆందోళన చెందుతున్న మాట వాస్తవం, ఇందులో సందేహం లేదు. సరే, ఆ క్రమంలో వాళ్ళని ఎవరన్నా పిలిచి మాట్లాడారా, వాళ్ళు ఎవరన్నా కలిశారా, తప్పులేదు, కలవడం తప్పులేదు, వీళ్ళు వాళ్ళు కలవడం తప్పులేదు. కానీ ఆ భూమిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు కలిసినప్పుడు ఏమైపోయింది, ఈ ఆందోళనలు, ఈ రాజకీయ పార్టీల రచ్చలు అప్పుడు ఏమైపోయినాయి. కోర్టులో అఫిడవిట్, గత ప్రభుత్వం అఫిడవిట్ వేసి క్లియర్గా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పిన ఈ ప్రభుత్వం అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతోంది ఆ పార్టీ? బీజేపీ ఇప్పుడు ఇంత చేస్తున్న బీజేపీ అప్పుడు ఎందుకు వెంచర్లు వస్తుంటే, లేకపోతే అప్పుడు రోడ్లు వేస్తుంటే అప్పుడు ప్రభుత్వం ఇది మాదే అని చెప్పి అఫిడవిట్ వేస్తే అప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? విద్యార్థుల్ని పార్టీలు వాడుకుంటున్నాయా, లేకపోతే దీన్ని రాజకీయంగా చేసుకొని ఏం చేయాలనుకుంటున్నాయి అనేది ఒక పార్ట్. ఇది విపక్షాలకు సంబంధించి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం ఈ 400 ఎకరాలను ఏం చేయదలుచుకుంది అసలు? ఓకే, ప్రభుత్వ భూమే మీరు తీసుకోవాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ నేను అమ్మేద్దాం అనుకుంటున్నారు, ముక్కలు చేసి ఆస్తుల కోసం, లేకపోతే మీ అప్పుల కోసం, అప్పులు కట్టడం కోసమో, లేకపోతే మీరు ఇచ్చిన హామీలు తీర్చడం కోసమో ఈ భూమిని అమ్మేయాలనుకుంటున్నారా? అమ్మేయాలనుకుంటే మీరు కేసీఆర్ గారు చాలా అమ్మాడు, 50 ఎకరాలు 30 ఎకరాలు ఎక్కడక్కడ ఉన్నాయని ఏరేరు అమ్మిండు, మీరు కూడా అట్లా అమ్ముకోండి. అంతేగాని యూనివర్సిటీ భూమిని ఎందుకు అమ్మాలనుకుంటున్నారు మీరు? ఒకవేళ ఇప్పుడు విద్యార్థులు అడుగుతున్నట్టుగా ఇది యూనివర్సిటీ భూమి అయితే యూనివర్సిటీకి ఇచ్చేసి మీరు గతంలో కాంపెన్సేట్ చేసిన 400 ఎకరాలు గోపనపల్లిలో ఉంది కదా, అది తీసుకుని అమ్ముకోండి, అది మీది కాబట్టి. సో అంతేగాని ప్రజల మధ్య అన్రెస్ట్ క్రియేట్ చేసి విద్యార్థి లోకాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇక చూశారు కదా ఇప్పటిదాకా రచ్చ ఇట్లే ఉంటాయి. కాబట్టి ఇష్యూస్ని డైవర్ట్ చేసే రాజకీయం ఎవరు చేసినా కరెక్ట్ కాదు. యూనివర్సిటీ భూములు యూనివర్సిటీలకు ఉంచేలాగా అయితేనేమో గోపనపల్లి భూముల్ని కాంపెన్సేషన్ భూములు వెనక్కి తీసుకోండి. మీ వాయిస్ వెళ్ళలేదు, మీ వాయిస్ మీరు కోర్టుకు వెళ్ళండి, మళ్ళీ కోర్టుకు వెళ్ళండి కావాలంటే. లేదు అంటే నేనేం పడలేదు, మీరు పడ్డారు ఆల్రెడీ అర్థమైంది. కానీ లేదు అంటే ఫైనల్ గా ఎవరైతే ఎజిటేట్ చేస్తున్నారో విద్యార్థి సంఘాలు వాళ్ళని కమిటీని రమ్మనండి, ప్రభుత్వం పిలిచి మాట్లాడండి, ఇగో ఇది జరుగుతుందని కన్విన్స్ చేసుకోండి, కాంప్రమైజ్ చేసుకోండి, వాళ్లకు మీకు ఒక ఒప్పందం చేసుకొని దాని ప్రకారం వెళ్ళండి. అంతేగాని అనవసరమైన అగ్నిగుండాను రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఇది నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు, మహేష్ గారు.